ఈరోజు మన మధ్య గత 25 నుంచి 30 సంవత్సరాలుగా జర్నలిజంలో విశేష కృషి చేస్తూ ఈ మధ్య కాలంలోనే ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ పార్టీ అనుబంధంగా దాని నుండి పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న బంటు రాజ్ లెనిన్ గారు మన మధ్య ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే విజయ్. ఈరోజు జర్నలిజంలో పరిచయం ఉన్న వ్యక్తిగా, పరిచయం లేని వారికి మీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న వ్యక్తిగా ఉన్నవారు, మీరు రాజకీయాల వైపు రావడానికి కారణాలు? అంటే నా వృత్తి జర్నలిజము, కానీ చిన్నప్పటి నుంచి రాజకీయాలలో పెరిగిన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ నేపథ్యం, ఊహ తెలిసినప్పటి నుంచి ఫాదర్ను చూస్తున్నా. మా ఇంటికి తెల్లారు లేవగానే వందల సంఖ్యలో గ్రీవెన్సెస్ వచ్చేవాళ్ళు. వాళ్ళకు ఫాదరు వీళ్ళని కలవడానికి, వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారానికి చేయడానికి మెయిన్గా రావాలనేది మాత్రం ఫాదర్ స్ఫూర్తి. ఫాదర్ భగవాన్ దాస్ ఆయన ఒక కమ్యూనిస్ట్ నేత. ఇక ఆయన మొత్తం తన 73వ ఏట చనిపోయినా కూడా దాదాపు 53 సంవత్సరాలు అనుకోండి ఆయన పార్టీలోనే పనిచేసినటువంటి వ్యక్తి. ఇక నేను మా ఫాదర్ని నాన్నని చిన్నప్పటి నుంచి చూసిన తర్వాత ఇప్పుడు ఈ గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ఒక 2 దశాబ్దాలుగా అనుకోండి, 2 దశాబ్దాలుగా సీరియస్గా జర్నలిస్ట్ గా ఉన్న క్రమంలో, రాజకీయాలను చూస్తున్న క్రమంలో ఖచ్చితంగా రావాలి, ఈ వరంగల్ నగరానికి, వరంగల్ జిల్లాకు ఏదో ఒకటి చేయాలి, నాకున్న విజన్ కాన్సెప్ట్ తోని చేయాలి, ఏదన్నా ఒకటి చేయాలి. అందుకు ఇది అయితే పర్ఫెక్ట్. మనం నేను ఎన్ని సమస్యలను తీసుకపోయినా కూడా ప్రభుత్వాలు వాళ్ళకున్న పరిధిలలో కొన్ని చేస్తాయి. నేనే కాదు, మొత్తం మీడియా వ్యవస్థ మనం ఎన్ని చేసినా ఏం చేసినా కూడా అది కొద్ది వరకే పరిమితం అవుతుంది. మనమే ఒక పొజిషన్లో ఉంటే చేయొచ్చు అనేది, సరే ఒక అవకాశం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను అది చేద్దామనే ఒకటే ఆలోచనకు వచ్చిన. అది ఒకటి చెప్పండి. ఇప్పుడు రాజకీయాలు అని అంటేనే బూర్జో పార్టీలు మేజర్గా కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇంకా బీజేపీ కానీ, కొద్దిగా ఇవన్నీ ఉండగా సిపిఐ పార్టీ నుంచే మీరు ప్రాతినిధ్యం వహించాలనే బలమైన ఆకాంక్ష ఎందుకుంది? ఒకటి, నేను చిన్నప్పటి నుంచి నాన్నని కమ్యూనిస్ట్ గా చూస్తున్నా. నేను అన్ననే పెరిగిన. ఏఎస్ఎఫ్ లో కూడా నేను పనిచేసిన విద్యార్థి నాయకునిగా. చాలా విద్యార్థి సంఘాల, అంటే ప్రతిసారి అప్పుడు ఏమున్నాయి, హాస్టళ్ల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, కాలేజీలను బైకాట్ చేయడం, అవి చేయడం, అలా డైరెక్ట్ పార్టిసిపేట్ అయినా. స్టేషన్లలో అరెస్ట్ అయ్యి కూడా స్టేషన్లకు పోయినటువంటి పరిస్థితులు. కొన్ని వేల గోడల పైన వాల్ రైటింగ్స్ చేసిన, కొన్ని లక్షల వాల్ పోస్టర్లు రాసిన, కొన్ని వందల బ్యానర్లు రాసిన. సిపిఐ ఏఎస్ఎఫ్ అని అంటేనే పార్టీ అంతా నాకే తీసుకొచ్చి వాల్ పోస్టర్లు, బ్యానర్లు, అవి వాల్ రైటింగ్స్ అన్ని. దీపావళి, దసరా, దీపావళి, సంక్రాంతి వచ్చిందంటే గోడలకు సున్నాలు వేసేది కదా, రిజర్వ్డ్ అని పెట్టేది, వాల్ రైటింగ్ రాసేది. అట్లా చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ. మళ్ళీ తర్వాత ఫాదర్ నేపథ్యము, తర్వాత అలయన్స్ ఒకటి అయింది కాంగ్రెస్ పార్టీతో. సిపిఐ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైనా కూడా గతంలో 50లలో సొంతంగా పోటీ చేసి తెలంగాణ 52, 56 ఆ ప్రాంతంలో సొంతంగా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం తెలంగాణ సాయుధ పోరాటానంతరం. ఇప్పుడు ఒక పార్టీకి అలయన్స్ గా పోటీ చేసి, అంటే వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నాయి. కానీ గెలవాలంటే ఒక పార్టీతోనే అలయన్స్ గా పోతేనే గెలుస్తున్నటువంటి నేపథ్యం. గతంలో టీడీపీతోనే అలయన్స్ పెట్టుకున్నాయి, కాంగ్రెస్ తోనే అలయన్స్ పెట్టుకున్నాయి, టిఆర్ఎస్ తోనే అలయన్స్ పెట్టుకున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో అలయన్స్ పెట్టుకున్నాయి. సో గెలవడానికి ఖచ్చితంగా ఒక క్యాటలిస్ట్ అవుతుంది కదా నాకు అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పార్లమెంట్ లో 7 స్థానాలకు కానీ 6 స్థానాలు గెలిచిన్నారు. అంటే వాళ్ళ సహకారంతోనే ఖచ్చితంగా గెలుస్తారు. నాకు ఒక నేపథ్యం ఉన్నది, మా ఫాదర్ కు ఒక పెద్ద నేపథ్యం ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. సో నేను పుట్టి పెరిగిన పార్టీలా ఇందకలే చేద్దాం, ఇస్తే ఇచ్చింది, లేకపోతే లేదు. కానీ ఒక ఫైటింగ్ స్పిరిట్ తోని పోదామనే ఒక ఉద్దేశంతో సిపిఐ పార్టీ నుంచే అంతా మా వాళ్ళే కాబట్టి అడిగి
ఆ విధంగా ఒక కృషి, ఒక ఒక సాహసమే అనుకోవచ్చు, ఒక ప్రయత్నం మాత్రం చేస్తున్నా. ఆ పార్టీ నుంచి చేద్దామనేది ఒక నిర్ణయం. అంటే ఇప్పుడు పార్టీ నుంచి చేద్దాం అనుకుంటే ఈ పార్టీ క్యాడర్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఈ మీ గెలుపు కోసం ఈ క్యాడర్ ఎంతవరకు పనిచేస్తున్నారు? సిపిఐ పార్టీకి క్యాడర్ అంటే వరంగల్ ఈస్ట్ వెస్ట్ లో క్యాడర్ ఉంది, పాలకుర్తిలో కొద్దిగా క్యాడర్ ఉన్నది, వర్ధనపేటలో ఉంది, పర్కాల్లో ఉంది, భూపాల్పల్లిలో సింగరేణి కాలరీస్ ఉన్నది, అక్కడ ఎంప్లాయీస్ క్యాడర్ ఉన్నారు. గన్పూర్ లో గతంలో పోటీ చేసి గెలిచిన పరిస్థితి. పర్కాల్లో నేను ఒకటి క్యాడర్ అంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వచ్చే వరకు క్యాడర్ ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఆయన ఒక ఉవ్వెత్తున వచ్చి చలో అని చెప్పి ఆయన వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడ ఉంది? జిల్లా పార్టీలకు అధ్యక్షులు కూడా పనిచేసిన పరిస్థితి, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ గెలవలేని పరిస్థితులు. 10 సంవత్సరాలు మొత్తం నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ప్రతి పార్టీ అసలు పార్టీలు ఎక్కడి పార్టీలున్నా ఆర్టీసీ సమ్మె అయితే ఎందుకంటే ట్రేడ్ యూనియన్లు ఇవి దిక్కుమాలిన ట్రేడ్ యూనియన్లు తీసేయండి అని అన్నాడు కేసీఆర్. దిక్కుమాలిన ట్రేడ్ యూనియన్లు తీసేయండి ఇవి ఎందుకే అన్నాడు. కాంగ్రెస్ పార్టీ మునుగోళ్ళ సపోర్ట్ తీసుకుంటాడు, మళ్ళా 6 నెలలకి ఎలక్షన్ రాగానే సపోర్ట్ ఇయ్యాడు గెలవడానికి. నాగార్జున సాగర్ లో సపోర్ట్ తీసుకుంటాడు, మళ్ళీ 6 నెలలకు కాగానే మళ్ళా తీసి పడేస్తాడు. ఇట్లా వాడుకున్నాడు అంతే, కమ్యూనిస్టులను వాడుకున్నాడు. ఇట్లా ఉన్నది అంటే 10 సంవత్సరాలు అన్ని పార్టీలను దాదాపు భూస్థాపితం చేసినటువంటి పరిస్థితి. కానీ కార్యకర్తలు వాళ్ళ లోపల తెలంగాణకున్న గొప్పతనమే అది. ఎప్పుడు రగులితే అప్పుడు ఉవ్వెత్తున లేస్తారు. ఒక పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి గడ్డ ఇది. అహంకారాన్ని ఎన్నడూ సహించరు. అంటే తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎందుకు, రజాకారులకు వ్యతిరేకంగా నిజాంతో వేరు, రజాకారులతో పోరాటం వేరు. రజాకారులతో కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేసినాయి. ఎందుకు చేసిన ఆ ధిక్కార వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ ఆకృత్యాలను వినగా అక్కడి నుంచి వస్తున్నటువంటి వారసత్వం అండి. తెలంగాణకు పోరాటం అనేది ఒక వారసత్వం. ఆ వారసత్వమే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని బయటికి తీసుకొచ్చింది. ఆయన నిలబడ్డాడు, కలబడ్డాడు, ఈరోజు ప్రభుత్వానికి వచ్చింది. పార్టీలే అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అట్లా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, అయినా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తున్నది. ట్రేడ్ యూనియన్లను కాపాడుకుంటుంది. ఏఐటీసీ రూపంలో సింగరేణి ఉన్నది, ఎల్ఐసి ఉన్నది, బిఎస్ఎన్ఎల్ ఉన్నది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నది, ఆర్టీసీలో ఉన్నది, పెద్ద తెలంగాణలో ఉన్న పెద్ద బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నది ప్రతి దగ్గర. కాకపోతే కమ్యూనిస్టులు ఎప్పుడు పోరాటానికి అంటే పోటీ చేయడానికి రాదు. సో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ తోని వాళ్ళ అలయన్స్ బట్టి వేస్తారు. క్యాడర్ లేదు అనేది తప్పు. కాంగ్రెస్ పార్టీకి క్యాడరు ఉన్నది, స్తబ్దతగా ఉన్నది. ఒక పోరాటం చేసే ఒక రేవంత్ రెడ్డి బయటకు వచ్చిండు, కలుపుకపోయిండు, వాళ్ళకు ఒక ఆశ వచ్చింది, చలో అని బయటకు వచ్చింది. బస్ అంతే, కమ్యూనిస్ట్ పార్టీ అంతే. కానీ మేము ఎప్పటికీ మా పార్టీలు పోరాటం చేస్తూనే ప్రజలలో ఉన్నారు. ప్రజల పక్షాన సిపిఐ పోరాటాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో విజయం సాధించిన అంశాలు ఏమన్నా మీకు గుర్తుంటే చెప్పండి. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు అసలు నిజంగా చెప్పుకోవాలంటే చాలా, అసలు వరంగల్ నగరంలో ట్రేడ్ యూనియన్ అనే వాటిని స్థాపించిందే మా ఫాదర్. ఆటో వర్కర్స్ యూనియన్, హమాలి వర్కర్స్ యూనియన్, సినిమా వర్కర్స్ యూనియన్, టైలర్ వర్కర్స్ యూనియన్, ఇట్లా ఎన్ని హమాలి వర్కర్స్ యూనియన్, రైతు సంఘాలు, బీడీ వర్కర్స్ యూనియన్, ఎన్ని కార్మిక సంఘాలు వరంగల్ నగరంలో ప్రారంభించింది అంతా మా ఫాదరు. అంటే మా ఫాదర్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ. జంగభద్రయ్య గారు వారు సెక్రటరీగా ఉండేది, వారు ప్రెసిడెంట్ గా ఉండేది, మా ఫాదర్ సెక్రటరీగా ఉండేది. ట్రేడ్ యూనియన్లు అప్పుడు కలపపోయి పోరాటాలు చేసింది. ప్రతి పోరాటం, కోచ్ ఫ్యాక్టరీ కావాలని చెప్పి పోరాటం చేసిందే కమ్యూనిస్ట్ పార్టీలు కదా. ఆ రోజు పివి నరసింహారావును పోయి కలిశారు. ప్రసాద్ రావు మున్సిపల్ చైర్మన్, ఆయన మానవ వనరుల కేంద్ర మంత్రిగా, శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర మానవ వనరుల శాఖ పోయినప్పుడు కలిసి మొత్తం టీం అంతా మున్సిపల్ కార్పొరేషన్ అఖిల పక్షాలు పోయి పివి నరసింహారావు గారిని కలిసినాయి. మళ్ళా తర్వాత ప్రధాన మంత్రిగా ఆయనతో కూడా కలిసినాయి. ఇది ఒకటే మాట, నాకు మా సీనియర్ జర్నలిస్ట్ మదన్ మోహన్ గారు వారు కూడా వెళ్ళారు. మా ఫాదర్ తో పాటు ఆ టీంలో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా రేడియో. ఆయన నాకు ప్రతిసారి గుర్తు చేస్తాడు, ఏం భగవాన్ దాస్ ఢిల్లీకి వచ్చినావు, అందరిని ఎంబడి పెట్టుకొని కోచ్ ఫ్యాక్టరీని ఎత్తి మీద పెట్టుకొని పోతావా, ఆ ఉరికి వచ్చినావు బాగానే. ఈ మాట అన్నది ఎవరో గారు, స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు గారు. ఇది మదన్ మోహన్ సార్ నాకు గుర్తు చేస్తుంది.
కోచ్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఏమన్నది Yes. ఇప్పుడు ఇచ్చింది ఏంటి కోచ్ ఫ్యాక్టరీ కానే కాదు. అది దాని కొరకు ఫైట్ చేస్తే మామూలుగా ఓవరాల్ మా ఫ్యాక్టరీ ఇచ్చింది. ఇట్లా ఉన్నది. కాకతీయ సామ్రాజ్యానికి రాజధాని ఏమున్నది? కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీమ్ లేదు వరంగల్ నగరానికి. ఎక్కడ పడితే అక్కడ మోరీలు, ఎక్కడ పడితే అక్కడ చెత్త. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీమ్ ఎందుకు లేదు ఇక్కడ? కాకతీయులు పరిపాలించిన రాజధాని కదా. ప్రతి సంవత్సరం 300 కోట్లు ఇస్తా అన్నాడు కదా గత ముఖ్యమంత్రి. ఎవరికి ఇచ్చిండు? ఏమిచ్చిండు? పోరాటాలు. అసలు మంచినీరు తీసుకొచ్చిందే కమ్యూనిస్ట్ పార్టీ వరంగల్ నగరం. మా ఫాదర్ ఆధ్వర్యంలో. ఇప్పుడున్న సీనియర్ బీఆర్ఎస్ నేతలను అడగండి, కాంగ్రెస్ పార్టీ నేతలను అడగండి, బ్రతుకున్న వారిని ఎవరిని అడగండి. మంచి నీరు వరంగల్ నగరానికి, తాగునీరు పోచంపాడు కాలువ రావాలని చెప్పి పోరాటం చేసిందే కమ్యూనిస్ట్ పార్టీ ఫాదర్ ఆధ్వర్యంలో. అయ్యేది అప్పుడు వచ్చిన శారదా ముఖర్జీ గవర్నర్ గారిని కుండలతో పోయి, ఖాళీ కుండలతో పోయి ధర్నా చేసింది. ముఖ్యమంత్రి అప్పుడున్న చెన్నారెడ్డి ఆయన ప్రోగ్రామ్ నే క్యాన్సిల్ చేసుకున్నాడు వరంగల్ బంద్కు పిలిపిస్తే. అది దాని ద్వారా పోచంపాడు కాలువ వచ్చింది ఈ వరంగల్ నగరానికి త్రాగునీరు. అప్పటిదాకా ధర్మసాగరే, నిజాం ప్రభువులు ఏర్పాటు చేసిన ధర్మసాగర్ నుంచే మనకు మంచినీళ్ళు వచ్చి, వీళ్ళేదో మనకు మంచినీళ్ళు మిషన్ భగీరథ, ఆ భగీరథ మంచినీళ్ళు మనకు మోహించున్నాయి. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ ఏంటి? ఇంత పెద్ద నగరము ఒకటే రోడ్డు. ఇక కాజీపేట నుంచి మొదలు పెడితే వరంగల్ దాకా 16 కిలోమీటర్లు ఒకటే రోడ్డు, ఇరుకు రోడ్డు. అదే చౌరస్తా. నేను పుట్టినప్పుడు 50 ఏళ్ల క్రితం ఎట్లా చూసిందో చౌరస్తాను, ఇప్పుడు గట్టినే ఉన్నాయి. ఎందుకు వైడనింగ్ కాలే? ఎందుకు శ్రద్ధ లేదు నాయకులు? అప్పుడున్న గతంలో ఉన్న నాయకులే ఎన్ఐటి తీసుకొచ్చిండ్రు, కేఎంసీ తీసుకొచ్చిండ్రు, సెంట్రల్ జైలు తీసుకొచ్చిండ్రు, ఎంజిఎం తీసుకొచ్చిండ్రు, మెటర్నిటీ హాస్పిటల్ వీళ్ళేం తీసుకొచ్చిండ్రు. 23 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి. ఎందుకు? దానికి ఉన్న ఎంజిఎం హాస్పిటల్ కు కరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు, వైద్యులు లేరు, మెడికల్ పారామెడికల్ సిబ్బంది లేరు. 69 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన జాగా 15 మందో 20 మందో. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కి హెడ్సే లేరు. ఏదో కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఎందుకు ఇచ్చిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్? వీసీ పోయి ఎప్పటికీ హైదరాబాద్ లో ఉంటాడు. ఈడేమని ఉంటుందా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్? ఎందుకని కాలేజీ యూనివర్సిటీ ఇక్కడ? చెప్పండి. ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మాత్రమే. గత ప్రభుత్వాలు చేసినాయి 20, 40, 50 ఏళ్ల క్రితం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఇక్కడ. ఇప్పుడున్న ప్రభుత్వము ఈ 10 ఏళ్లల్లా ఒక్క అసెట్, షోమీ 1 అసెట్ ఉన్న జైలు వాళ్ళ కూలగొట్టి పట్టుకుపోయి బిల్డింగ్ అలా ఏం పెడతారు నాకు అర్థమవుతుంది. 23 అంతస్తులు కడతారు. ఓకే, సిటీలో ఉన్న ఎంజిఎం హాస్పిటల్ కే దిక్కు దివానం లేదు. కేఎంసీ లో ఇచ్చిన సెంట్రల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి దిక్కు దివానం లేదు. వెటర్నరీ హాస్పిటల్ దిక్కు దివానం లేదు. ఇది ఒక హబ్బు కదా, హెల్త్ హబ్బు, ఒక ఎడ్యుకేషన్ హబ్బు. మన చిన్నప్పుడు మీకు తెలుసు విజయ్ గారు, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కుటుంబాలన్నీ వరంగల్ కేంద్రంగా వాళ్ళ కుటుంబాలను ఇక్కడ పెట్టి వాళ్ళు పోయి అక్కడ కొనుగోలు చేసేది. విద్యార్థులంతా కూడా ఇక్కడనే చదువుతున్నారు. కేటీఆర్ కూడా వచ్చి వరంగల్ చదివిన సంవత్సరం అంటే అర్థం చేసుకోను. ఇక్కడ చదువుకున్నారు. ఒక పాలిటెక్నిక్ ఉన్నది, ఒక ఆర్ఈసీ ఉన్నది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఆర్ఈసీ ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్, కేఎంసీ, కాకతీయ యూనివర్సిటీ. ఏం తెచ్చినావా? యూనివర్సిటీలను ప్రైవేటైజ్ చేసినావు. ఫ్యాకల్టీ చూపించి ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ వీసీఏ లేడు చక్కగా. ఒక్క ఫ్యాకల్టీ లేదు. ఎంతమంది ప్రొఫెసర్లు ఖాళీ ఉన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చినావు కానీ సర్కారు యూనివర్సిటీలను ఏం చేసినావు? ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసినావు. ఇది అందుకే వీటన్నిటి మీద ఫైట్ చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ లేనిది ఏ పోరాటం లేదు. అది ఇప్పుడు నేను పోటీ చేస్తా కావచ్చు, అవకాశం వస్తే పోటీ చేస్తా. కాంగ్రెస్ పార్టీ సహకారంతో, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషితోని, వారు చేస్తున్నటువంటి హామీల అమలుతోని నేను గెలుస్తా. 6 ఎమ్మెల్యేలు నాకు సహకరిస్తారు, పార్టీ టికెట్ ఇస్తారు కావచ్చు. కానీ కమ్యూనిస్టులు, కమ్యూనిజం అనేది అది ఎప్పటికీ ఉంటది. అది 100 ఏళ్ళండి. 1925వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది. ఇది 2024-25 100 ఏళ్ల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. వామపక్షాలకు సావు లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందంటే మీరు చెప్తున్నా, 55-60 కాలనీలు ఉన్నాయి. మీకు తెలుసు బస్తీలు వరంగల్ నగరంలో. ఆ బస్తీలన్నీ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేసి, ఇప్పుడు వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఆయన లేకపోతే ఆయన ఏందో ఇండ్లు అన్నాడు, అవి ఎవరికి ఇవ్వాలి. అపార్ట్మెంట్లు అన్ని కట్టింది కదా కేసీఆర్ హయాంలో, అవి ఎవరికి ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి దాదాపు ఇప్పుడు. కానీ అప్పుడు గుడిసె సంఘాలు ఏర్పరిచి వాటి అన్నింటికి ఇంట్లో పట్టాలు ఇచ్చింది. ఒక కాలనీ, బిఆర్ కాలనీ, ఎస్ఆర్ కాలనీ, హోచిమిన్ కాలనీ, లెనిన్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేసింది? ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ కదా.
25 ఒక వరంగల్ నగరంలోనే 25,000 కుటుంబాలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బస్తీలలో ఉన్నాయి. ఇంకేం కావాలి క్యాడర్? నువ్వు ఏ పార్టీ పిలుపునిచ్చినా వచ్చేది కమ్యూనిస్ట్ వాళ్ళే. నువ్వు ఇచ్చే ఏదో వాళ్ళే వచ్చి మీ ర్యాలీలలో పాల్గొంటారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీకి చావులేదు. అగ్రచారి సంబంధించిన భూమిని కూడా కమ్యూనిస్టులే కాపాడిన చరిత్ర ఉంది. దాని విషయం ఏమంటారు? ఎగ్జాక్ట్లీ నాకు గుర్తు, మా నాన్న చాలా సార్లు చెప్తున్నాడు, ఒకటే ఒక పదవిని అనుభవించిండు మా ఫాదర్. అది 1967 కౌన్సిలర్ గా తెలిసిండు, వరంగల్ కౌన్సిలర్ గా తెలిసిండు. అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉమ్మారెడ్డి గారు. వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ కి ఒక ఫైల్ వస్తుంది, చైనా వాల్ అంటారు దీన్ని, హైగ్రవచారి గోడను చైనా వాల్ అనేది. చైనా వాల్ కూలగొట్టడానికి పోరాటాలు జరిగినాయి. 67 ఒక ఫైల్ వచ్చి ఈ ల్యాండ్ ను కూడా అప్రూవల్ కొరకు పెడతారు. ఫాదర్ కౌన్సిలర్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఫైట్ చేస్తారు. కూడా అప్రూవల్ కానియాడు, ఫాదర్ కౌన్సిలర్ గా ఎదుర్కొన్నాడు. అప్పుడు సిపిఎం పార్టీ కౌన్సిలర్ గా ఎదుర్కొని ఫైల్ కానియాడు. ఇదే అగ్రవచారి, నేను ముట్టలే ఇంకా 60 ఏళ్ళ, ఇదే అగ్రవచారి మా నాన్న అందరి ముందు చెప్పిన, చాలా సందర్భాలలో విన్నా, మీటింగ్లలో చెప్పిన, రాసుకున్న బుక్ లో కూడా ఇది ఉంటది. ఇదే అగ్రవచారి 50,000 రూపాయలు మా ఇంటికి బస్తా సంచిలో పట్టుకొని వచ్చి, భగవాన్ దాస్ ఇగో నీకు 50,000 కావాలన్నా, లేకపోతే ముందట 2 ఎకరాలు రాసిస్తా, ఏది కావాలో తీసుకో, కేసు వాపస్ చేసుకో, మా మున్సిపాలిటీలో లేఅవుట్ కు అప్రూవల్. నేను ఎవ్వరు ఏమన్నారు ఎవరికి చెప్పా, చిట్టి కడ కూర్చుంటాడు. ఫాదర్ ప్రభుత్వ భూమి, అది ప్రజలకే చెందాలి, అది ప్రజలకు ప్రభుత్వానికి చెందే వరకు నా చివరి వరకు కూడా నేను పోరాటం చేస్తా అని చెప్పిండు. దాని మీద థర్డ్ పార్టీగా, అంటే 1983 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఎన్టీఆర్ వచ్చే వరకు, అప్పటిదాకా దాన్ని అసలు పట్టించుకోవడం కాదు కదా. థర్డ్ పార్టీగా కూడా మున్సిపాలిటీ కేసులా పోలే. అప్పుడున్నటువంటి మాధవరావు కలెక్టర్ గారు, అప్పుడున్నటువంటి జేసీ టి గోపాలరావు గారు, వీళ్ళంతా కూడా సహకరించారు ఫాదర్ కి. వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి, ఫాదర్ మీద అటెంప్ట్ మర్డర్ అయింది, అయినా నెరవలేదు. కేసు వేసిండు. టీడీపీ వచ్చినాక అఖిల పక్షాలను ఏర్పాటు చేసుకొని ఫైట్ చేసి కేసు వేసి 2003 డిసెంబర్లో కేసు గెలిచింది. అప్పటికి ఫాదర్ 2000 అక్టోబర్ 12 నాడు చనిపోతారు. కేసు గెలుస్తారు. ఒక్క గజం జాగ కూడా నేను తీసుకోలే, ఫాదర్ ఎన్నడూ కూడా ఆశించలే. ప్రజల కొరకు 22 ఎకరాల భూమిని ఈరోజు అగ్రవచారి గ్రౌండ్ అంటారు. అసలు అది అగ్రవచారి ఆక్యుపైడ్ గ్రౌండ్, అగ్రవచారి గ్రౌండ్ కాదు, అది అగ్రవచారి ఆక్యుపైడ్ గ్రౌండ్. నేను మస్తాన్ని చెప్పిన దానికి నువ్వు పేరు పెట్టులని చెప్పి, మా నాన్న పేరు పెట్టకుండా అంబేద్కర్ పేరు అన్న పెట్టండి అని చెప్తున్నా, పెట్టరు. అది అట్లే ఉంటది. 22 ఎకరాల భూమి అంటే దాదాపు 200-300 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వానికి అందజేసినటువంటి ఖ్యాతి కమ్యూనిస్టులని మా ఫాదర్ గా నేను గర్వంగా చెప్పుకుంటా. ఇదే కాదు, 100 ఎకరాలు పేదలకు పంచిచ్చినటువంటి ఇటువంటి అది ఉన్న, అంటే హిస్టరీ ఉన్న నాకు కుటుంబం పక్షాన ఫాదర్ లెగసీని కాపాడడానికి, ఫాదర్ ఏందని తెలవడానికి ఒక పోటీ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నా. తప్పు కాదు అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా లెగసీ దాన్ని కమ్యూనిస్టుల పోరాటాన్ని ఇప్పుడున్న అలయన్స్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సీరియస్ గా డెవలప్మెంట్ లో ఆయన ఒక ఆసక్తి, ఆయనకు ఒక విజన్, ఒక అంబిషన్ ఉన్నది. సో దాంట్లో కలిసి నడుద్దాం అనే ఒక ఆలోచనతోనే అలయన్స్ లో భాగంగా ఇట్లా పోతుంది. వరంగల్ పార్లమెంటు పరిధిలో గుర్తించిన సమస్యలు ఏంటి, మీరు వాటిని పరిష్కరించుకున్న దానికి మీకున్న విజన్ ఏంటి సార్? బేసిక్ గా వరంగల్ అంటేనే విద్య ఎడ్యుకేషనల్ హబ్ ఉత్తర తెలంగాణ జిల్లాలకు. ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా వరంగల్ కుటుంబాన్ని పెట్టి ఆదిలాబాద్ దాకా కూడా పోయేసేటువంటి కుటుంబాలు వేల సంఖ్యలో గతంలో మనం చిన్నప్పుడు చూసినాం. ఇప్పటికీ దాదాపుగా హెల్త్ హబ్, ఒక ఎంజిఎం హాస్పిటల్, ఇదే అతిపెద్ద హాస్పిటల్, హెల్త్ హబ్. తర్వాత నగరం, ఒక చారిత్రక నగరం, ప్లస్ 7 నియోజకవర్గాలు ఉన్నాయి: పాలకుర్తి, వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్, స్టేషన్ గన్పూర్, పర్కాల, భూపాలపల్లి నుంచి వస్తే భూపాలపల్లి, సింగరేణి, బొగ్గుగారు ఎంతో డెవలప్ చేయొచ్చు. సింగరేణి డెవలప్ చేయాలి, కార్మికులను అభివృద్ధి చేయాలి, సింగరేణి పరంగా ఇంకా డెవలప్ చేయొచ్చు. అక్కడ ఇంకా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. అక్కడ మెడికల్ కాలేజ్ అన్నారు, ఇంకా దాన్ని ప్రారంభమైనటువంటి పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి.
అదంతా అటవీ ప్రాంతం. అక్కడి ప్రాంతాల ప్రజలకు మళ్ళా నక్సలిజం వైపు పోకుండా అజేయకుండా ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంటది. అది చెయ్యాలి. ఇక వస్తే పరకాల దాంట్లోనే టెక్స్టైల్ పార్క్ వేసి అది ఒక రోజు లేస్తుంది, ఒక రోజు పంటది ఇట్టిట్టబడి మెల్లగా ఏదో నడుస్తున్నాయి. కొన్ని కంపెనీలు వచ్చినట్టున్నాయి. దాన్ని ఇంకా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి ఆ స్కీమ్ లో ఇన్వాల్వ్ కాలే. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మేము కాము, మా అంతటా మేము స్వయంగా చేసుకుంటాం అన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 7 టెక్స్టైల్ పార్కులను దేశవ్యాప్తంగా ప్రకటించింది. అందులో మనది లేదు. అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దాంట్లో మన దాన్ని ఇంక్లూడ్ చేయాలి. టెక్స్టైల్ పార్క్ ఇంక్లూడ్ చేసి డెవలప్ చేస్తే ఉపాధి పెరుగుతుంది. పర్కాల సంబంధించి సంఘం, గీజుగుండ, ఇటు ఆత్మకూరు, ఇదంతా ఈ ములుగు రోడ్డు ఇదంతా. తర్వాత మనం స్టేషన్ కనుకూరు లెదర్ ఫ్యాక్టరీ ఎప్పుడు అనౌన్స్ అయింది. లెదర్ ఫ్యాక్టరీ అనౌన్స్ చేయడం తర్వాత సైనిక్ స్కూల్ వచ్చి ఎల్కుర్తిలా పెడదామని వచ్చి వీళ్ళు ల్యాండ్ అయ్యాక అది రిటర్న్ అయింది. సైనిక్ స్కూల్ శాంక్షన్ అయింది వరంగల్, సికింద్రాబాద్, హైదరాబాద్ కి వరంగల్ శాంక్షన్ అయితే సైనిక్ స్కూల్ వీళ్ళు ల్యాండ్ అయ్యాక ఎల్కుర్తిలో ల్యాండ్ అయ్యాక 50 ఎకరాల ల్యాండ్ అయ్యాక అది రిటర్న్ పోయింది. స్టేషన్ కనుపూరు హైదరాబాద్ కారిడార్, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు. ఏమున్నది ఏం లేదు. ఐటీ హబ్లు, ఐటీ కేంద్రాలు కొన్ని ప్రారంభమైనవి. అవి ఇంకా కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఉన్నది. ఇంకా సిటీకి వస్తే వర్ధనపేట, చేనేత కార్మికులు ఎక్కువ వర్ధనపేటలో వలసలు పోయింది. ఎక్కడికెక్కడ ఒక చేనేత ఫ్యాక్టరీ కూడా పెట్టుకొని నడిపిస్తారు, కానీ దానికి కరెక్ట్ సపోర్ట్ లేదు గవర్నమెంట్ పరంగా. ఎంతో మంది చేనేత కార్మికులు ఉంటారు. తర్వాత మనది ఒక టూరిజం హబ్. వరంగల్ బేసిక్ ఒక టూరిజం హబ్. మొదలు పెడితే కుమ్రవేల్ అంటే ఇప్పుడు సిద్దిపేటలో పోయింది. కుమ్రవేల్ నుంచి మొదలు పెడితే ఇటు వస్తే వేస్తంబల గుడి, భద్రకాళి, ఫోర్ట్ వరంగల్, తర్వాత మేడారం, రామప్ప, లక్నవరం, బొగత, అటు మళ్ళీ అది మంగపేట టెంపుల్, అది మంగపేట టెంపుల్, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఇట్లా ఒక హబ్బు లక్నవరం. ఇది చారిత్రక. వీటన్నిటికీ మంచి ఒక సర్క్యూట్ చేసి టూరిజం ఎంత డెవలప్ చేయొచ్చు. అది లేదు. అరే లక్నవరం పోతే బుస్సాపూర్ గ్రామ పరిధిలో ఉంటది లక్నవరం. రోడ్ ఒక బండి పోతే మళ్ళీ ఇంకో బండి వెనకకు రాదు. అటు ట్రాఫిక్ జామ్, ఇటు ట్రాఫిక్ జామ్. గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడిగి రోడ్ వైడనింగ్ చేస్తే ఏంటి? రాత్రికి రాత్రి దేవాదుల ప్రాజెక్ట్ వేయాలంటే రాత్రికి రాత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోడ్ వేసి అడవిలా సోనియా గాంధీ వచ్చి ఓపెన్ చేసింది. అది దేవాదుల ప్రాజెక్టు ఇనాగ్రల్ చేసి ఎట్లయింది మరి అడవిలో రోడ్డు? ఈ లక్నవరం రోడ్ ఎందుకు అంటే ఒక విల్నెస్ ఉండాలి, ఒక విల్ పవర్ ఉండాలి, ఒక చెయ్యాలనేటువంటి ఒక ఆతృత ఉండాలి. అది లేదు. ఒక విజన్ ఉండాలి, అది లేదు. 5 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. 1,00,000 సార్లు మొత్తుకున్నా. శ్రీనివాస్ గౌడ్ అన్న మాకు రోడ్ రాదే, లక్నవరం రోడ్ శ్రీనివాస్ గౌడ్ టూరిజం మొత్తుకున్నా. లేదు. మేడారం కోట్ల మంది వస్తారు, అది అట్నే ఉన్నది. వీటన్నిటికి ఒక విజన్ ప్రకారం. ఇక నగరానికి వస్తే సిటీ వరస్ట్ అండి. చిన్నప్పుడు 50 ఏళ్ల క్రితం చూసిన రోడ్డు ఎట్లుందో గట్టిగా ఉన్నది సిటీలో. వైడనింగ్ కాదు, అధికారులు వైడనింగ్ చేస్తామంటారు, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటారు. ఇదే రోడ్డు 16 కిలోమీటర్లు ఇదే రోడ్డు. ఎడ్యుకేషనల్ హబ్ ఇది. ఎడ్యుకేషనల్ హబ్. ఎంతో మంది విద్యార్థులు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలసలు పోయి గ్రూప్ 1 రెండోసారి ఎట్లా రద్దు అవుతుందండి? ఎట్లా రద్దు అవుతుంది? గ్రూప్స్ కొరకు ప్రిపేర్ అయ్యడానికి నెలల తరబడి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లా, అశోక్ నగర్ లా కిరాయిలకు ఉండి 50 రూపాయలకు అన్నం తినుకుంటా ఉండి చదువుకొని చేస్తే ఒకసారి రద్దు అవుతుంది, రెండోసారి కూడా రద్దు అవుతుందా? సూసైడ్ చేసుకుంటే, ప్రవళిక సూసైడ్ చేసుకుంటే లవ్ అయిపోయారు అంటారు. ఇదా పద్ధతి? గ్రూప్స్ ఎట్లా రద్దు అవుతాయి? ఎందుకు రద్దు అవుతాయి? గ్రూప్ 1 ఎందుకు రద్దు అవుతాయి చెప్పండి? రెండోసారి కూడా రద్దు అవుతుందా? విద్యార్థులు దాని యొక్క ఏమంటారు, గ్రూప్ 1 రద్దు తర్వాత జరగాల్సిన ప్రజల తీర్పు చేసింది. అది ఎడ్యుకేషన్ హబ్ చేయాలి. అప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు గతంలో 20, 30, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం వచ్చిన ఆర్ఈసీ, కేఎంసి, పాలిటెక్నిక్ కాలేజ్ ఇవే ప్రభుత్వ పరంగా ఒక్క కాలేజ్ ఏర్పాటు చేసిందా? ఒక్క కాలేజ్ గదే ఎల్బీ కాలేజ్, గదే సీకేఎం కాలేజ్, గదే కేడీసీ, గదే ఆర్ట్స్ కాలేజ్, గదే యూనివర్సిటీ. చెప్పండి మీరు ఒక్క కాలేజ్. కొట్టడం కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 2 తెచ్చుకున్నారు, పైసలు ఉన్నారు కాబట్టి తెచ్చుకున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కేఎంసీ పేరు చెప్పి రాదు. వరంగల్కి వచ్చి నర్సంపేట, వరంగల్ నర్సంపేట పోయింది మొన్న.
ఈ ఎడ్యుకేషన్ రోజు రోజుకు పోతున్నది. ఉన్న యూనివర్సిటీలను ప్రైవేటైజ్ చేస్తున్నాం, గవర్నమెంట్ యూనివర్సిటీలను కాపాడాలి. మేము ఎంజిఎం ఉన్నది, ఎంజిఎంలా రిక్రూట్మెంట్ చేయరు, కానీ 23 అంతస్తులు కడతాంటారు. ఎందుకు, దేనికి? ఉన్న ఎంజిఎంలా 69 మంది ప్రొఫెసర్లు కావాలి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కావాలి, వాళ్ళని రిక్రూట్ చేయరు. 23 అంతస్తులు బిల్డింగ్ కడతారు గత ప్రభుత్వం. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎంసీలో ఉంటుంది, దానికి అది లేదు గతి లేదు. ఏం చేస్తా, కాలేజీ యూనివర్సిటీ ఇచ్చినాం మీకు, ఎందుకు? అది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఆ వీసీ ఉండనే ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు ఆయన. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అది, అదేమన్నా అదే ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళే సర్టిఫికేట్ పట్టుకొని పోవాలి, అప్లై చేసుకోవాలి, అంతే. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇచ్చింది. సంవత్సరానికి 300 కోట్లు ఇస్తా అన్నాడు సీఎం గారు, గత సీఎం గారు. ఏది? వీళ్ళు తెచ్చుకోవాలి కదా, ఆయన ఇస్తా అంటే వీళ్ళు పోయి అక్కడ ఉండి తెచ్చుకోవాలా లేదా? స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ 3 కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎంపికైన ఏకైక నగరం వరంగల్. ఏం తెచ్చింది మీరు? వచ్చిన డబ్బును ఖర్చు పెట్టలేక రిటర్న్ పేలి, వచ్చిన డబ్బును ఖర్చు పెట్టే కేపబిలిటీ, కెపాసిటీ, ఆలోచన, విజన్ లేని ప్రజాప్రతినిధులు గత 10 ఏళ్లుగా వరంగల్ నగరాన్ని పాలించిండ్లు. వాళ్ళ విజన్ లేకనే వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధులు రిటర్న్ పోయినాయి. మేమేమన్నా అంటే మాది మేమే చేస్తాం, మాది మేమే చూసుకుంటాం అంటే కేంద్ర ప్రభుత్వం అవసరం లేదా? వాళ్ళ సహకారం అవసరం లేదా? చేసినాం, మరి ఏమైనా ఎందుకు రిటర్న్ పోయినాయి? నువ్వు చేస్తే ఎందుకు రిటర్న్ పోయినాయి? నువ్వు చేస్తే ఇది కదా. టెక్స్టైల్ పార్క్ కూడా దాంట్లో చేర్పించాలి. ఇవన్నీ ఉన్నాయి. ఒక వరంగల్ పార్లమెంటును ఎట్లా డెవలప్ చేయొచ్చు? ఒక 25 సంవత్సరాలుగా, ఒక 25 నుంచి 30 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక జర్నలిస్ట్ గా, మా ఫాదర్ ను చూసిన ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన, ఏఎస్ఎఫ్ విద్యార్థి విభాగంలో పనిచేసినటువంటి వ్యక్తిగా, అన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఉన్నటువంటి సమస్యలను చూసిన వ్యక్తిగా, అనుభవించిన వ్యక్తిగా నాకు ఒక విజన్ ఉన్నది. ఆ విజన్ ని ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా. ఎందుకు గెలుస్తా అంటే కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటుంది, మా క్యాడర్ ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీ క్యాడర్ ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. గెలిచి ఇవన్నీ చేసి చూపిస్తా. ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకుంటా, కేంద్ర ప్రభుత్వం సహకారం. అక్కడ ఎంపీగా ఉండి, ఎంపీ ఏం చేసి పప్పెట్ కాదు, ఎంపీలు పప్పెట్లు కాదు, పప్పెట్లు ఎక్కువ ఉన్నారు 10 సంవత్సరాలు. అది కాదు, ఖచ్చితంగా నేను తెచ్చుకుంటా, డెవలప్ చేస్తా. నా విజన్ నాకున్నది. ఇది వరంగల్ పార్లమెంటు స్థానానికి నన్ను నా ఎంపీగా చేస్తే, పార్లమెంటు టికెట్ ఇస్తే మాత్రం నా విజన్ నాకు ఖచ్చితంగా ఉన్నది. విజయ్ గారు, ఇది బిఆర్ లెనిన్ సీనియర్ జర్నలిస్ట్ గారి మనోగతం. ఆయన రాజకీయాల్లో ఎందుకు రావాల్సి వచ్చింది, వాళ్ళ నాన్నగారి ఉద్యమ పోరాట స్ఫూర్తిని పొంది ఆయన చేసిన పనులను ఆదర్శంగా తీసుకొని, కమ్యూనిస్టులు చేసిన కృషిని కూడా ఆదర్శంగా తీసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే బలీయమైన ఆకాంక్షతోని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోని అధినాయకత్వానికి, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీకి తన అభిమతాన్ని, మనోగతాన్ని తెలియజేస్తూ రాజకీయాల్లో వస్తే తాను ఈ వరంగల్ పార్లమెంటు స్థానంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తాడన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పిండు. లేనట్లయితే తన వృత్తిలో నిరభ్యంగా కొనసాగుతానంటున్నాడు. ఈ విషయంలో ప్రజలు గుర్తించాలని, పార్టీలు కూడా గుర్తించాలని, మీకు అవకాశం రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ విజయ్ గారు.